హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి శ్యామలాదేవి నవరాత్రులు వస్తున్నాయి కదా, అది డెమో వీడియో అనమాట. శ్యామలాదేవి నవరాత్రులు వచ్చేసి 31st జనవరి నుంచి 7th ఫిబ్రవరికి వరకు ఉంటాయన్నమాట. ఫస్ట్ మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటో తెచ్చుకోండి, ఫోటో లేకుంటే ఒక ప్రింట్అవుట్ ఏమైనా తెచ్చుకొని పెట్టుకోండి. తర్వాత నేను బియ్యం పిండితో ముగ్గు వేశాను ఇక్కడ. తర్వాత కలుషం ఒక్కటి, ప్రసాదం మీకు ఏమైతే అది సిద్ధం చేసుకోవచ్చు ఇంట్లో చేసేది. ఫస్ట్ పెరుగన్నం కానీ లైక్ వడపప్పు, నేను పానకం ఒకటే పెట్టాను ఈరోజు అనమాట. ఇంకా దీపము మీరు 7 days చేస్తాము నవరాత్రులు కంపల్సరీగా అంటే, ఒకటి కొండ ఎక్కకుండా దీపం 9 రోజుల పాటు చూసుకోండి అనమాట. అంటే వెక్కకుండా కొండ ఎక్కకూడదు, నవరాత్రులు పూజ చేస్తున్నాం కదా అందుకని. ఇంకొకటి వచ్చేసి మీరు శ్యామలాదేవికి ఆకుపచ్చ కలర్ అంటే ఇష్టం కాబట్టి ఆకుపచ్చ కలర్ డ్రెస్, గాజులు అన్నీ వేసుకోవచ్చు. పూలు మీకు రెడ్ పూలు దొరుకుతాయి కాదు కాబట్టి రెడ్, ఎల్లో పూలు తెచ్చుకోండి. ఇంకా పూజ స్టార్ట్ ఫస్ట్ పంచోపచార పూజ అంటాం కదా నార్మల్గా. గంధము, ధూపము, పుష్పము, అక్షంతలు, తర్వాత వచ్చేసి నైవేద్యము అన్నీ పెట్టేసి పూజ చేయడము. మీకు నార్మల్గా పూజ చేయాలనుకుంటే చేయండి, దీపాలు పెట్టుకొని. అర్లీ మార్నింగ్ ఒక 5:30 లోపల అయితే చేసేయండి, లేదంటే ఈవినింగ్ మళ్ళీ 6 తర్వాత చేసుకోండి. ఎందుకంటే స్నానం కూడా ఈవినింగ్ చేసి మళ్ళీ పూజ చేయాల. అలా 9 days అలా 7 days అలా కంప్లీట్ చేసుకోవచ్చు మీరు. తర్వాత మీకు శ్యామలాదేవి దండకం ప్లస్ శ్యామలాదేవి నామాలు, శ్యామలాదేవి కవచం ఇవన్నీ వస్తాయన్నమాట. అవన్నీ చదివే వాళ్ళు అయితే చదువుకోండి, లేదంటే ఆడియో పెట్టి వినచ్చు. మీకేం ఇబ్బంది లేకుండా నీట్గా, అంటే ఆత్రపడకుండా ఏముందో దాంతోనే భక్తిగా పూజ చేయండి. ఆ 7 days ఏమంటారు, ఎవరికి చెడ్డది కోరుకోవద్దండి. మీకేమైతే అది మంచిగా ఉండండి, మంచిగా మాట్లాడండి. మీకు ఎక్కడన్నా చిలుక కనిపిస్తే కనుక మీకు శ్యామలాదేవి కనపడింది అని మీరు నమ్మచ్చు. 7 days ఖచ్చితంగా పూజ అయిన తర్వాత ఉద్భాసన అనేది లాస్ట్ 7 days లాస్ట్ రోజు చెప్పాలి. ఎవరైనా మీ ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే పసుపు కుంకుమ ఇవ్వండి. ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు, విధవులు కానీ అమ్మాయిలు, అబ్బాయిలు కూడా చేయొచ్చు అనమాట. విద్యా కోసము, మంచి వాక్సిద్ధి కోసము, జనాకర్షణ కోసము ఈ పూజ అనేది చేస్తారు. పాడి పంటలు ఉంటే దానికోసం పంటలు బాగా పాలని కూడా చేస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకేమన్నా ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్. శ్యామలాదేవి 16 నామాలు. శ్రీ సంగీత యోగిన్యే నమః, శ్రీ శ్యామాయ నమః, శ్రీ శ్యామలాయ నమః, శ్రీ మంత్రనాయికే నమః, శ్రీ మంత్రిణ్యే నమః, శ్రీ సచ్వేశాన్యాయ నమః, శ్రీ పద్మేనీశాయ నమః, శ్రీ శుకప్రియాయ నమః, శ్రీ వీణవస్తాయ నమః, శ్రీ వైనిక్యాయ నమః, శ్రీ ముద్రిణ్యే నమః, శ్రీ ప్రియకప్రియాయ నమః, శ్రీ